తెలుగు రాష్ట్రాల్లో మార్చిలోని రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 6 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, 26 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రాష్ట్రంలో రోజు రోజుకి ఎండల తీవ్రత పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 39 డిగ్రీల సెల్సియస్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే 2-3 రోజుల్లో 44 నుంచి 41 మధ్యలో సెంటిగ్రేడ్స్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. సో ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు, ఎల్లో అలర్ట్ ఏ జిల్లాలో కొనసాగుతూ ఉంది, రాబోయే రోజుల్లో ఎన్ని డిగ్రీల మేర సెంటిగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉంది అంతా మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సో తను తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎండలు ముందుగానే వచ్చాయనుకోవచ్చు. సో దాదాపుగా 40 డిగ్రీస్ రీచ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఇంకా కొంచెం ఎండల తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎన్ని జిల్లాల్లో పెరిగే అవకాశం ఉంది, ఎలా ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 5 రోజుల్లో కూడా ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు మేము 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. అట్లాగే రేపు కూడా చూసుకున్నట్లయితే సుమారు 26 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. తర్వాత నుంచి మనం చూసుకున్నట్లయితే 14-15 తారీఖుల నుంచి కూడా ఈ యొక్క అలర్ట్ హెచ్చరిక అనేది కొంచెం తీవ్రత అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉన్నటువంటి 4 జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల్ ఈ యొక్క జిల్లాలకు అనేది ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఉష్ణ తీవ్రత అనేది అధికంగా 41 నుంచి 44 డిగ్రీలు ఉంటుందో ఆ సమయంలో మేము ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క 4 జిల్లాలకు కూడా 14 నుంచి కూడా ఈ యొక్క 4 జిల్లాలకి ఉష్ణ తీవ్రత అనేది ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉష్ణ తీవ్రత కానీ ఉష్ణతాపం కానీ అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఎల్లో అలర్ట్ అనేది తక్మా జిల్లాలకు మిగిలిన జిల్లాలకు ఏవైతే ఉన్నాయో సుమారు 29 జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఎండ తీవ్రత అనేది 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అంచనా ప్రకారం 4 జిల్లాలకు ఆరెంజ్ కలర్, తర్వాత 29 జిల్లాలకు ఎల్లో కలర్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ ఎండ తీవ్రత ప్రస్తుతం గాలిలో తేమ శాతం తగ్గి పొడిబారినటువంటి వాతావరణం అయితే ఉంటుంది తప్పితే ప్రస్తుతం ఈ వేడి గాలి యొక్క ఉధృతత అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. కానీ ఎండ తీవ్రత మాత్రం కొంచెం అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో రానున్న రోజుల్లో అయితే 4 రోజుల్లో దాదాపుగా 44 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దాదాపుగా 7 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు అయితే 29 జిల్లాలకి ఎల్లో అలర్ట్ మీన్స్ దాదాపుగా 36 నుంచి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదయ్యే అవకాశం అని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే టెంపరేచర్స్ ఈ రానున్న 2-3 రోజుల్లోనే పెరుగుదల అవకాశం కనిపిస్తూ ఉంది. సో పక్క విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించి కావచ్చు, చిన్నపిల్లలకి ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ముసలి వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గాలిలో తేమ శాతం ఉండట్లేదు, డిహైడ్రేట్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఉదయం సాయంత్రం పూట మనం పని చూసుకోవాలని చెప్తున్నారు. అయితే గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఎండాకాలం ముందుగా స్టార్ట్ అయిపోయింది. అలాగే టెంపరేచర్స్ కూడా గతంలో కన్నా కూడా ఎక్కువగానే నమోదవుతా ఉన్నాయి. ఆల్రెడీ ఖమ్మంలో 39 డిగ్రీలు నమోదైపోయింది. సో దాదాపుగా ఉత్తర తెలంగాణ మొత్తం కూడా 7 జిల్లాల్లో కూడా మనకి రానున్న వారం రోజుల్లోనే 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి, అవసరమైతేనే బయటికి వెళ్ళాలి అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివతో ప్రవీణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.